ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అడ్వాన్స్డ్ అతిపెద్ద యుద్ధ నౌక యుఎస్ఎస్ జెరాల్డ్ ఫోర్డ్. ఇందులో 5,500 మంది సైనికులు ఉంటారు. 75 యుద్ధ నిఘా విమానాలు ఉంటాయి. 5 క్షిపణి విధ్వంస నౌకలు కూడా ఉంటాయి. సింపుల్ గా చెప్పాలంటే జెరాల్డ్ ఫోర్డ్ను కదిలే ఆయుధగారమున్న ద్వీపంగా చెప్పవచ్చు. సాధారణంగా దీన్ని మధ్యధరా సముద్రంలో అమెరికా మోహరిస్తుంది. కానీ ఇప్పుడు ఈ భారీ యుద్ధ నౌక కరేబియన్ తీరానికి బయలుదేరింది. దీంతో కరేబియన్ సముద్రం వేడెక్కింది. ఇటీవలి కాలంలో వెనిజులాను అమెరికా టార్గెట్ చేస్తుంది. ఆ ప్రాంతానికి జెరాల్డ్ ఫోర్డ్ను తరలించడంతో అందరిలోనూ టెన్షన్స్ రైజ్ అయ్యాయి. వెనిజులాపై అమెరికా యుద్ధానికి దిగుతుందా అన్న చర్చ ఊపందుకుంది. అసలు వెనిజులా తీరానికి జెరాల్డ్ ఫోర్డ్ మళ్లించడం వెనుక సీక్రెట్ ఏంటి? నిజంగానే ట్రంప్ యుద్ధాన్ని కోరుకుంటున్నాడా? లెట్స్ వాచ్. కరేబియన్ సముద్రంలో యుద్ధం తప్పదా? యుద్ధం కోసమే జెరాల్డ్ ఫోర్డ్ను మళ్లించారా? వెనిజులాపై ట్రంప్ యాక్షన్ ప్లాన్స్ ఏంటి? కరేబియన్ సముద్రం వేడెక్కుతోంది. లాటిన్ అమెరికాలో యుద్ధ ఘంటికలు మోగుతున్నాయి. ఒకవైపు శక్తివంతమైన అమెరికన్ మిలిటరీ ఉంది, మరోవైపు తీవ్ర నిరాశతో చిక్కుకున్న వెనిజులన్ ఆర్మీ ఉంది. రెండు వైపులా గన్నులను ఎక్కుపెట్టాయి. యుద్ధ నౌకలు మోహరిస్తున్నాయి. రెండు వైపులా యుద్ధం దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాయి. ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే, నిజంగానే డొనాల్డ్ ట్రంప్ యుద్ధానికి దిగుతాడా? నిజానికి కరేబియన్ సముద్రంలో కనిపిస్తున్న సంకేతాలు ఏమాత్రం బాలేవు. తాజాగా అమెరికాకు చెందిన యుద్ధ నౌక కరేబియన్ సముద్రంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇది కేవలం ఇతర యుద్ధ నౌకల్లాంటిది ఏమాత్రం కాదు. ఇది ప్రపంచంలోనే అతి పెద్దది కావడంతో పాటు అడ్వాన్స్డ్ యుద్ధ నౌక. దీన్ని యుఎస్ఎస్ జెరాల్డ్ ఫోర్డ్ అంటారు. 1,00,000 టన్నుల డెడ్లీ ఆయుధ సంపత్తి ఈ వార్షిప్ లో ఉంది. నిజానికి ఈ యుద్ధ నౌక మధ్యధరా సముద్రంలో ఉండేది. దాన్ని ఇప్పుడు కరేబియన్ సముద్రం వైపు అమెరికా మళ్లించింది. జెరాల్డ్ ఫోర్డ్ ను అమెరికా మిలిటరీ కరేబియన్ వైపు మళ్లించడం వింతగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ యుద్ధ నౌకకు వేగంగా కదిలే సామర్థ్యం ఉండదు. సింపుల్ గా చెప్పాలంటే ఈ యుద్ధ నౌకను కదిలే ద్వీపంగా చెప్పవచ్చు. భారీ ఆయుధ సంపత్తితో ఈ నౌక కదులుతోంది. ఇందులో 5,500 మంది సైనికులు ఉంటారు. 75 యుద్ధ నిఘా విమానాలను జెరాల్డ్ ఫోర్డ్ లో మోహరించారు. ఇందులో FA-18 యుద్ధ విమానాలు కూడా ఉంటాయి. యుఎస్ఎస్ జెరాల్డ్ ఫోర్డ్ లో 5 క్షిపణి మార్గనిర్దేశిత విధ్వంస నౌకలు కూడా ఉంటాయి. ఈ ఆయుధాలను ఇప్పుడు జెరాల్డ్ ఫోర్డ్ కరేబియన్ వైపునకు తీసుకెళ్తోంది. ఇప్పటికే కరేబియన్ సముద్రంలో భారీగా ఆయుధాలను మోహరించింది. ఆ ప్రాంతంలో 10,000 మంది అమెరికా సైనికులు ఉన్నారు. వారిలో సగం మంది పోర్తరికోలో మోహరించబడ్డారు. పోర్తరికో అనేది విదేశాల్లో ఉన్న అమెరికా భూభాగం. ఇది వెనిజులాకు 800 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సెప్టెంబర్లో పోర్తరికోలోని మిలిటరీ బేస్ ను సైలెంట్ గా ఓపెన్ చేసింది. క్లియర్ గా చెప్పాలంటే కరేబియన్ సముద్రానికి ట్రంప్ భారీగా సైన్యాన్ని మోహరిస్తున్నాడు. జెరాల్డ్ ఫోర్డ్ కాకుండా ఇప్పటికే 9 యుద్ధ నౌకలను కరేబియాలో అమెరికా మోహరించింది. ఉభయచర దాడి నౌక ఐవోజిమా, రవాణా నౌక శాన్ ఆంటోనియో, విధ్వంసక నౌకలు జాసన్ డనమ్, స్టాక్డేల్, గ్రేవ్లీ, మిస్సైల్ క్రూజర్లు లేక్ ఎరీ, గెస్టిస్బర్గ్, పోరాట నౌక విచిటా, అణుజలంతర్గామి న్యూపోర్ట్ న్యూస్లు కరేబియా సముద్రంలో ఉన్నాయి. అంతేకాకుండా B-52 వ్యూహాత్మక బాంబర్, B-1B సూపర్సోనిక్ బాంబర్, F-35 యుద్ధ విమానాలు, MQ-9 రీపర్ డ్రోన్లను సైతం అమెరికా వెనిజులా సమీపంలోకి తరలించింది. ఈ ఆయుధాలన్నిటినీ పరిశీలిస్తే ఇంత పెద్ద ఎత్తున శక్తివంతమైన ఆయుధాలను అమెరికా ఊరికే తరలించిందంటే నమ్మగలమా? ఈ ఆయుధాలతో అమెరికా యుద్ధానికి దిగొచ్చు, లేదంటే అటువైపు ఉన్న వాళ్లను లొంగిపోయేలా అగ్రదేశం ఒత్తిడి చేయవచ్చు. బహిరంగంగా చూస్తే వెనిజులా ఏమాత్రం భయపడ్డం లేదు. ఎందుకంటే వెనిజులా సైతం మిలిటరీ డ్రిల్స్ ను చేపట్టింది. స్వదేశాన్ని రక్షించుకుంటామని వెనిజులా రక్షణ మంత్రి వ్లాదిమిర్ పాడ్రినో తెలిపారు. తాము శాంతి కాముకులమని, ఇక్కడే కాదు ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధాన్ని కోరుకోవడం లేదని పాడ్రినో చెప్పుకొచ్చారు. కానీ వెనిజులాతో పెట్టుకుంటే యుద్ధం తప్పదని పాడ్రినో వార్నింగ్ ఇచ్చారు. స్వదేశాన్ని రక్షించుకునేందుకు వెనిజులా ప్రజలు కదిలి వస్తారని స్పష్టం చేశారు. శత్రువులను ఎలా ఎదుర్కోవాలో వెనిజులాకు తెలుసని పాడ్రినో తేల్చి చెప్పారు. వెనిజులా రక్షణ మంత్రి మాటలు వింటే చాలా ధైర్యంగా ఉన్నట్టు అనిపిస్తోంది. కానీ వాస్తవానికి వెనిజులన్లు భయాందోళనకు గురవుతున్నారు. అమెరికా సైన్యం పక్కలోకి వచ్చిందంటే ఏ దేశమైనా భయాందోళన చెందడం ఖాయం. అసలు వెనిజులాను అమెరికా ఎందుకు టార్గెట్ చేసింది?
ఆ దేశంపై ఎందుకు యుద్ధానికి సిద్ధమైంది? ఈ సంక్షోభం డ్రగ్స్ పేరిట మొదలయ్యింది. అమెరికాకు పెద్ద ఎత్తున వెనిజులా డ్రగ్స్ ను స్మగ్లింగ్ చేస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. స్మగ్లింగ్ వెనుక వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో ఉన్నారని వాషింగ్టన్ తేల్చి చెబుతోంది. మదురోను పట్టించిన వారికి $5 కోట్ల బహుమతి అమెరికా ప్రకటించింది. చాలా మంది ట్రంప్ సలహాదారులు మదురోను దించేయాలని ప్రయత్నిస్తున్నారు. వెనిజులా పాలకుడి మార్పునకు ఒత్తిడి తెస్తున్నారు. అందుకోసం తమ వ్యూహాలను పదును పెడుతున్నారు. అమెరికన్లు అమలు చేస్తున్న ప్రధానమైన వ్యూహాలు మాత్రం వైమానిక దాడులు. ఇప్పటి వరకు 19 వెనిజులన్ షిప్లను అమెరికా ధ్వంసం చేసింది. వాటిని డ్రగ్స్ బోట్స్ గా అమెరికా చెబుతోంది. కానీ అందుకు సంబంధించిన ఆధారాలు లేవు, ఎలాంటి విచారణలు లేవు. అమెరికా చెప్పింది మనం నమ్మాలి అంతే. సెప్టెంబర్ నుంచి మొత్తం 19 వెనిజులన్ నౌకలపై అమెరికా దాడి చేయడంతో ఇప్పటి వరకు 76 మంది చనిపోయారు. నిజానికి అమెరికా మిత్రదేశాలు సైతం ఈ దాడులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదాహరణకు బ్రిటన్ ను చూడండి. కరేబియన్ నిఘా సమాచారాన్ని అమెరికాతో పంచుకోవడాన్ని బ్రిటన్ ఆపేసింది. ఎందుకో తెలుసా? అమెరికా చేస్తున్న దాడులను నిరసనగానే యూకే నిఘా సమాచారాన్ని పంచుకోవడం ఆపేసింది. ఈ ప్రాంతంలో బ్రిటన్ కు 5 భూభాగాలు ఉన్నాయి. ఆ ప్రాంతాల నుంచి బ్రిటన్ కు భారీగా నిఘా సమాచారం అందుతోంది. కానీ ఇప్పుడు ఎలాంటి సమాచారాన్ని అమెరికాకు బ్రిటన్ ఇవ్వడం లేదు. కానీ ట్రంప్ మాత్రం డోంట్ కేర్ అంటున్నాడు. సెప్టెంబర్ నుంచి ట్రంప్ మరిన్ని దాడులకు ఆదేశాలు జారీ చేశాడు. అయితే ఈ దాడులు యుద్ధం దిశగా వెళ్తాయా? ఇక్కడ ఎవరి సామర్థ్యం ఎంత అనేది పెద్ద మ్యాటర్ కాదు. ఎందుకంటే వెనిజులాతో పోలిస్తే అమెరికా సైన్యం ఊహించనంత శక్తివంతమైనది. ఒకవేళ యుద్ధమే వస్తే వారాల్లో అమెరికా ముగించగలదు. కానీ ఆ తర్వాత ఏం జరుగుతోంది? ఈ వారం చూస్తే కరేబియన్ ప్రాంతంలో 15,000 మంది అమెరికన్ సైనికులు ఉన్నారు. 3 కోట్ల మంది జనాభా ఉన్న దేశాన్ని ఆక్రమించుకోవాలంటే 15,000 మంది సైన్యం ఏమాత్రం సరిపోరు. వెనిజులాను యుద్ధంలో ఈ 15,000 మంది సైన్యం ఓడించవచ్చు. కానీ వెనిజులాను సొంతం చేసుకోవడం మాత్రం వారి తరం కాదు. ఈ నేపథ్యంలో అమెరికా పూర్తిస్థాయి యుద్ధానికి దిగకపోవచ్చు. కానీ పరిమిత దాడులకు పాల్పడే ఛాన్సెస్ ఉన్నాయి. అందులో మొదటి ఛాన్స్, వెనిజులా అధ్యక్షుడు మదురోను బలహీనంగా మార్చడానికి స్వల్ప స్థాయిలో అమెరికా దాడి చేయవచ్చు. ఇప్పటికే కీలకమైన మిలిటరీ టార్గెట్లను అమెరికా గుర్తించినట్టు తెలుస్తోంది. ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే అమెరికా సైన్యం ఆ మిలిటరీ టార్గెట్స్ పై దాడి చేసే అవకాశం ఉంది. రెండో ఛాన్స్ ఏమిటంటే వెనిజులా జాతీయ వనరులను ధ్వంసం చేయడం. వెనిజులా ఆర్థిక వ్యవస్థకు చమురు వెన్నెముక లాంటిది. చాలా వరకు ఈ చమురు నిక్షేపాలు తూర్పు ప్రాంతంలో ఉన్నాయి. బహుశా ఈ చమురు నిక్షేపాలున్న ప్రాంతాన్ని అమెరికా స్వాధీనం చేసుకోవచ్చు. ఇక మూడో ఛాన్స్, మదురో మోకరిల్లడం. ఇప్పుడు ట్రంప్తో వెనిజులా అధ్యక్షుడు ఒంటరిగా పోరాడుతున్నాడు. మదురోకు రష్యా, చైనా రాజకీయ మద్దతును ఇస్తామని ప్రకటించాయి. యుద్ధ సమయంలో ఈ రాజకీయ మద్దతు దేనికి పనికిరాదు. సో డొనాల్డ్ ట్రంప్తో మదురో గత్యంతరం లేక ఒప్పందం కుదుర్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. నిజానికి మదురో ఒకసారి డీల్ కోసం ప్రయత్నించాడు. భవిష్యత్తు చమురు, గోల్డ్ కాంట్రాక్టులను అమెరికా కంపెనీలకు కట్టబెట్టేందుకు అంగీకరించాడు. అంతేకాదు, రష్యా, చైనా దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాలను కూడా రద్దు చేసుకునేందుకు మదురో సుముఖత వ్యక్తం చేశాడు. సింపుల్ గా చెప్పాలంటే తన దేశాన్ని అమెరికాకు అమ్మేందుకు మదురో సిద్ధమయ్యాడు. అయితే మదురో ప్రతిపాదనలను డొనాల్డ్ ట్రంప్ తోసిపుచ్చాడు. ఇదే ఇక్కడ ట్విస్ట్ గా చెప్పవచ్చు. అసలు ఈ ఎపిసోడ్లో ట్రంప్ ఏం కోరుకుంటున్నాడో ఎవరికీ తెలియదు. డ్రగ్స్ పై ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తున్నాడా? వెనిజులాలో సోషలిస్ట్ పాలకుడిని పడగొట్టేందుకు అమెరికా అధ్యక్షుడు యత్నిస్తున్నాడా? వెనిజులా సహజ వనరులను సొంతం చేసుకోవాలని వైట్ హౌస్ బాస్ కోరుకుంటున్నాడా? ఈ ప్రశ్నలకు ఎవరి వద్ద సమాధానాలు లేవు. అయితే కరేబియన్ సముద్రంలో నెక్స్ట్ ఏం జరగబోతోంది తెలియాలంటే మరో మోహరింపో, మరో వైమానిక దాడో జరిగితే తప్ప పరిస్థితి ఏంటో స్పష్టత రాదు.